ఓకే, మీరు చెప్పండి. ఇక్కడ పెద్దయ్య మాట్లాడు. యా చెప్పు. ఒక నిమిషం. మీ పేరు? నా పేరు మహేంద్ర అండి. మహేంద్ర గారు చెప్పండి. పీజీ చేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్లో యువతకు అట్రాక్షన్ చేయడం కోసం నిరుద్యోగ వృత్తి బాబు వస్తే జాబ్ వస్తుందని కొన్ని హామీలతో అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈరోజు యువతకు ఉద్యోగం రాలేదు. 4.5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు గారు వితంతు పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు ఇచ్చినట్టు ఈ రాష్ట్రంలోని యువతకు 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చారు. అదేవిధంగా మొన్న చూసుకున్నట్లయితే ఈ యొక్క విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థులకు ఫీజు రిమెంబర్స్మెంట్, స్కాలర్షిప్లు రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ఫ్రంట్ను దృష్టిలో పెట్టుకొని పసుపు కుంకుమక ఆ నిధులు తరలించి ఇప్పటికి కూడా విద్యార్థులకు ఫీజు రిమెంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయలేదు. ముఖ్యంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు, అదేవిధంగా సైకిల్ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఎటువంటి ఇచ్చిన పంటి పాపాన పోలేదు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి యొక్క పార్టీలందరూ కూడా యువత ఒకటే హెచ్చరిక చేస్తూ ఉంది. మీరందరూ కూడా మీ యొక్క హామీలలో మేము నిరుద్యోగ వృత్తి ఈరోజు యువతను ఏం చేస్తున్నారంటే మార్కెట్లో వేలం పాడినట్టు మేము 2,000 ఇస్తాం, మేము 3,000 ఇస్తాం. ఎవరబ్బా సొప్పిస్తున్నారు మాకు నిరుద్యోగ వృత్తి? మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి, నిరుద్యోగ వృత్తి అవసరం లేదు. మీరు మీ మేనిఫెస్టోలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పండి. రైతులకు సాగునీరు ఇవ్వండి, మద్దతు ధర ఇవ్వండి అని రైతులు మొత్తుకుంటే ఈ రాజకీయ నాయకులు మేము రైతులకు 15,000 రూపాయల సహాయం అందజేస్తాం, 10,000 అందజేస్తామని చెప్పేసి రైతులను మొబ్బపెట్టేటువంటి హామీలు తప్ప ఆచరణ నోచుకున్నటువంటి హామీలు ఇవ్వలేదు. ఇదే విధంగా జిల్లాలో చూసుకున్నట్లయితే ఇందాక ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒక్కరు కూడా జిల్లా విషయం గురించి మాట్లాడలేదు. మా జిల్లాలో ప్రత్యేక హోదా కోసమే ఇప్పుడు చర్చ నడుస్తుంది. నరేంద్ర మోడీ కూడా నిలదీయాలి. 1,00,000 ఉద్యోగాలు మా జిల్లా గురించి ఒక్క నాయకుడు మాట్లాడలేదు. పూర్వ రాజధాని అయినటువంటి కర్నూలు నగరంలో అనేక కంపెనీలు నిర్వహించడానికి, అనేక విద్యా సంస్థలు కట్టడానికి ఈరోజు కర్నూలు నగరంలో సోర్సెస్ ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఎమ్మిగనూరు ప్రాంతంలో ఉన్నాయి, ఓరవల్క ప్రాంతంలో ఉన్నాయి. ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్, ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ కూడా అమరావతి పేరు చెప్పి పూర్వంలో హైదరాబాద్ మార్చినట్టు ఇప్పుడు అమరావతి పేరు మార్చి కర్నూలు మా జిల్లానికి అన్యాయం చేశారు. ఇక ఎమ్మిగనూరులో ఉంది చేనేత కార్యక్రమాలు అనేక మంది ఉన్నారు. ఇక టెక్స్టైల్ సంబంధించి హామీ ఇచ్చారు ఎన్నికల్లో, ఇంతవరకు నెరవేర్చలేదు. పత్తికొండ ప్రాంతంలో ఇక రాష్ట్రంలోనే మా యొక్క పత్తికొండ ప్రాంతంలో ఇక టమోటాను ఎక్కువ పండించినటువంటి రైతులు ఉన్నారు. న్యాయం చేస్తారని చెప్పారు, టమోటా ఫ్యాక్టరీ పెడతారని చెప్పేసి దొంగ హామీలు ఇచ్చారు. అయినప్పటికీ ఇంతవరకు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదు. ఈ విధమైనటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు. మీరు చెప్పండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీ యొక్క హామీలు ఆచరణ ఆమోదంగా ఉన్నటువంటి హామీలు ఇవ్వండి. యువతకు కావాల్సినటువంటి ఈ యొక్క అధికారి యొక్క నెక్స్ట్ సీఎం వెంకటరమణ గారు రెస్పాండ్ అవుతారు. వెంకటరమణ గారు రెస్పాండ్ కండి. ఈ తమ్ముడు నిజంగా చాలా అద్భుతంగా చెప్పాడు సార్. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఏదిని, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడాను ఈ రకంగా యువతని మోసం చేయడం, లేదా సరైన టైంలో ఎలక్షన్లు వచ్చినప్పుడు తాయిలాలు ఇవ్వడం గురించి శాశ్వత ప్రాతిపదికన ప్లీజ్ ఒకరిపైన ఒకరు విమర్శ చేసుకోవడం వల్ల శాశ్వత ప్రాతిపదికన యువతకు కానీ రైతులకు కానీ ఏదైనా చేయాల్సి ఉంది అని చెప్తున్నారు. దాని మీద వాళ్ళు చెప్పాల్సి ఇప్పటిదాకా ఏం చేశారు రాష్ట్ర ప్రభుత్వం. వెంకటరమణ గారు మీరు సమాధానం. సార్, విభజన అనంతరము చాలా సమస్యలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మేనిఫెస్టోలో కూడా పెట్టినట్టుగా నిరుద్యోగ వృత్తి కూడా మొట్టమొదటిగా బాబు గారే దాన్ని ప్రవేశపెట్టారు. సార్, మొన్నటి వరకు 1,000 రూపాయలు ఇచ్చాం. తర్వాత యువత డిమాండ్ని బట్టి మళ్ళీ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. బీజేపీ వాళ్ళు అందరూ మాట్లాడతారు, 4.5 సంవత్సరాలు ఎవరు నోరు మెదపలేదు, ఇప్పుడు మాట్లాడతారు. సార్, 2,000 రూపాయలు ఇప్పుడు కూడా ఇస్తున్నాం సార్. సార్, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల ఆత్రుడు ఎవరైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారే. దయచేసి గుర్తుపెట్టుకోండి, 17,000 కోట్ల లోటు బడ్జెట్తో ఆగండి అయ్యా, అసెంబ్లీకి వెళ్ళకుండా మీరు రోడ్ల మీద మీరు కూడా మాట్లాడతారు. విద్యార్థుల మీద యువకుల మీద అదే మీరు రోడ్ల మీద తిరగడం మీ పని. బడికి వెళ్ళరు, అసెంబ్లీకి వెళ్ళరు, యుద్ధం చేయరు. మీ దగ్గర మైక్ తీసుకొని వస్తాను, ఆయన సమాధానం చెప్పగానే మీ దగ్గరకు వస్తాను. కూర్చోండి. మీకు కూడా మైక్ వస్తుంది. కూర్చోండి. మీకు కూడా మైక్ వస్తుంది. సమాధానం చెప్పగానే మీ దగ్గరకు వస్తాను. నేను ప్రజల్లోకి వచ్చాను.
నేను ప్రజల్లోకి వచ్చాను. ఇవ్వండి, మీ- మైక్ ఒక్క ఇవ్వండి. నిమిషం ఆగండి, కూర్చోండి. మీరు అయ్యా, వైసీపీకి జాబ్ సంబంధించిన ప్రతినిధి అక్కడ బాబు ఉన్నారు. వస్తే ఆయన జాబ్ మాట్లాడతారు. వస్తుందని వైసీపీ నిరుద్యోగ సంబంధించిన వృత్తి ప్రతినిధి అక్కడ ఉన్నారు. ఆయన వస్తుందని మాట్లాడతారు. నిరుద్యోగులకంతా కూడా ఓకే. స్వర్గధామం సార్, ఆంధ్రప్రదేశ్ మన వస్తుందని కళ్ళ పక్కన చెప్పి ఉన్నటువంటి తెలుగుదేశం కియా పార్టీ మోటార్స్ ప్రభుత్వం అనంతపురం నాశనం సార్ చేసింది పాఠశాల గారు ఒక్క కరెక్టా నిమిషం కాదా సార్? ఒక్క నిమిషం ఆగండి, పాఠశాల ఆగండి. ఇప్పుడు మీరే వెంకటరమణ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం నేను మీకు చిన్నగా ఇందాక తమ్ముడు అడిగాడు. Yes. ఒక యంగ్స్టర్ అడిగిన మాటకి సమాధానం Yes, చెప్పండి. yes, చెప్తాను. నిరుద్యోగ భృతి గురించి మాట్లాడాడు ఆయన. Yes. ఎట్ ద సేమ్ టైం కర్నూలు జిల్లాకు సంబంధించి టమోటా నిజంగా ఎక్కువగా పండించే జిల్లాగా దీన్ని పేరుంది. ఇక్కడ sir. జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామన్నారు, అది ఇంకా పత్తికొండ పెట్టలేదు. ఈశాన్య ప్రాంతాలైనటువంటి పత్తికొండ ఎమ్మిగనూరు ఆలూరు ఈ ప్రాంతాల్లో యాక్చువల్గా రామాంజనేయులు గారు ఎప్పటి నుంచి 2009 నుంచి ఆ పార్టీ సిపిఐ కూడా పోరాటం చేస్తూ ఉంది. ఆ విషయం ప్రభుత్వ దృష్టిలో ఉంది. ఖచ్చితంగా మొన్న కోసిం కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా గౌరవనీయులైనటువంటి ఏపీ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా సార్, ఆగండి, మీ ప్రతినిధి దగ్గర సార్, ఉన్నారు. ఆయన ఒకటే- మాట్లాడిన తర్వాత నేను మీరు ఒకటే క్వశ్చన్ అడుగుతా హామీలు ఉన్నాను. ఇవ్వడం మాట్లాడండి సార్. సర్వసాధారణమైంది. 4.5 సంవత్సరాల అధికారం 4.5 ఉన్నటువంటి సంవత్సరంలో మేము బీజేపీతో కలిసి ఉన్నాం. ఓకే. ఎప్పుడు ఈ సమస్య మీద రైస్ చేయలేదు. ఓకే. ఇప్పుడు మాత్రం మా తప్పులు గుర్తొస్తాయి. ఓకే. ఇప్పుడు మాత్రం మేము చేయలేదు అంటారు. ఓకే. మరి ప్రధానంగా చేస్తే భాగస్వామ్య పార్టీ చేసామంటారు, అయినటువంటి చేయలేదని బీజేపీ ఏం చేయలేదంటారు. చేసిందండి? ఆ. ఇవాళ రాష్ట్రానికి చేస్తే ఇవ్వాల్సినటువంటి చేశామని నిధులలో అంటారు. కొర్రీ చేయలేదు కాబట్టి పెట్టి చేయలేదంటారు. మాకు ఇచ్చినటువంటి ముత్తమట్టి విమర్శించొద్దంటే చెమ్ములతో రైట్, పాలన రైట్, రైట్. కొనసాగించమంటుంది. 4.5 సంవత్సరంలో డబ్బులు జ్యూస్ ఇవ్వనంటారు ఫ్యాక్టరీ మీరు. ఎందుకు పెట్టలేదంటే డబ్బులు దాన్ని ఇవ్వనంటారు. విమర్శిస్తున్నారు. డబ్బులు ఇవ్వరు సార్. పోలవరం చేస్తారు మీదనే సార్? అక్రమాలు జ్యూస్ జరుగుతున్నాయని ఫ్యాక్టరీ పెట్టరు. దాదాపుగా రైతులను 23 పట్టించుకోరు. కమిటీలు వేసింది సార్. యువతను పట్టించుకోరు. 32 అవార్డులు ఇస్తుంది వీళ్ళే సార్. జాతీయ పార్టీగా ఉంది కేంద్ర ప్రభుత్వంలో.